పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లతో జగన్ సమావేశమయ్యారు. అయితే కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని కౌన్సిలర్లు అభినందించారు. జగన్ గంజాయి వనంలో తులసి మొక్కల్లా ఉన్నారని ఆయన ప్రశంసించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లతో జగన్ సమావేశమయ్యారు. అయితే కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని కౌన్సిలర్లను అభినందించారు. జగన్ గంజాయి వనంలో తులసి మొక్కల్లా ఉన్నారని ఆయన ప్రశంసించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లతో జగన్ సమావేశమయ్యారు. అయితే కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని కౌన్సిలర్లను అభినందించారు. జగన్ గంజాయి వనంలో తులసి మొక్కల్లా ఉన్నారని ఆయన ప్రశంసించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య ఫోన్ ద్వారా అందిస్తారు. సౌమ్య, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో గత నెల 13వ తేదీన ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి పాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖర్ అయితే స్వర్గస్థులు అవ్వడంతో అప్పుడు ఆయన పరామర్శకు రావడం కుదరక ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం అయితే వచ్చారు. అయితే ఓటమి తర్వాత 7 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా తీసుకోవడం తర్వాత ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అయితే మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లా వచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అయితే అతని యొక్క హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం కోసం అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. పాలవలస రాజశేఖర్ యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం పాలవలస విక్రాంతి యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాని తర్వాత ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది కాబట్టి పాలకొండకు సంబంధించి ఎన్నికల విషయం ప్రస్తావిస్తూ అక్కడ ఉండేటటువంటి చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెడిపోయిన రాజకీయాల మధ్య గంజాయి వనంలో తులసి మొక్కల్లా నిలబడ్డారని చెప్తూ అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ ప్రశంసలతో అయితే ముంచెత్తడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉండేటటువంటి మరికొంతమంది నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం కోసం గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నటువంటి స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ధర్మాన ప్రసాద్ కూడా ఇలాంటి ముఖ్య నాయకులందరూ కూడా పాలవలస విక్రాంత్ ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత విక్రాంత్ ఇంటి వద్ద నుండి ఏదైతే హెలీప్యాడ్ ఉందో హెలీప్యాడ్ కి దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు కూడా మళ్ళీ అధ్వంతనం చేసుకుంటూ అక్కడ వచ్చేటటువంటి అభిమానులందరికీ కూడా అభివందనం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అయితే వెంట తిరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఏమీ లేదు. అదేవిధంగా మొట్టమొదటిసారి జిల్లా వచ్చినప్పటికీ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏది పెట్టుకోకపోవడంతో కాస్త వాగ్వాదం అయితే అక్కడ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సౌమ్య.